మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. తేదీల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా సీఎం జగన్ పొట్టిలంక చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత కడియపులంక, వేమగిరి, మొరంపూడి, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురానికి జగన్ చేరుకున్నారు. రాత్రి ఎస్టీ రాజాపురంలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. తేతల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా సీఎం జగన్ పొట్టిలంక చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత కడియపులంక, వేమగిరి, మొరంపూడి, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురానికి జగన్ చేరుకోనున్నారు. రాత్రి ఎస్టీ రాజాపురంలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. మార్నింగ్ సౌజన్య, ఈ రోజు 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్ యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మొన్న రాత్రి తణుకు నియోజకవర్గం తేతలు చేరుకున్నటువంటి సీఎం జగన్ నిన్నంతా కూడా శ్రీరామనవమి సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించారు. పూర్తిగా విశ్రాంతికి పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటీవలే విజయవాడలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఆయనకి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించగా ఆయన నిన్నంతా కూడా విశ్రాంతి తీసుకొని ఈ రోజు స్వల్ప విరామం తర్వాత మళ్ళీ బయలుదేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు తణుకు నియోజకవర్గం తేతల నుంచి మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే తణుకు జాతీయ రహదారికి అభిమానులు గాని వైసీపీ శ్రేణులు గాని చేరుకుంటున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అటు తణుకు నియోజకవర్గంలో కూడా రోడ్ షోగా ఈ యాత్ర ఈ రోజు ప్రారంభం కాబోతుంది. తణుకు అలాగే పెరవలి సిద్ధాంతం మీదుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర కూడా వెళ్లబోతుంది. సిద్ధాంతం నుంచి బ్రిడ్జి మీదుగా కూడా గోదావరి అవతల ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాల మీదుగా అటు రావులపాలెం, జొన్నాడ మీదుగా కూడా పొట్టిలంక వరకు కూడా మధ్యాహ్నం భోజన విరామానికి సీఎం జగన్ చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రాజమండ్రి సిటీ మీదుగా కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజనగరం నియోజకవర్గం ఎస్టీ ప్రాంతానికి కూడా చేరుకుంటారు. అనంతరం అక్కడే బస చేయనున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు 17వ రోజు యాత్ర అంతా కూడా అటు పెద్ద ఎత్తున ఈ రోజు నామినేషన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కూడా అనేక మంది వేస్తూ ఉన్న నేపథ్యంలో అటు ఎన్నికల కోలాహలం కూడా ఈ రోజు బస్సు యాత్రలో కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వరుసగా అటు సీఎం జగన్ యాత్రలు గాని మరోవైపు బస్సు యాత్రలతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ రోజు నుంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేకత సంతరించుకుందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.